హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి కల్తీ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సమాధి అయ్యాడు, ఆ రకంగా చంద్రబాబు నాయుడు చేశారని చెప్పి కొంతమంది భావించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వీరందరూ కూడా నిరాశలో ఉన్నటువంటి మాట వాస్తవం. నిజంగా మరి జరిగిందేమో, చంద్రబాబు లాంటి వ్యక్తి చెప్తున్నాడంటే నిజంగా ఏం జరిగిందో ఏమో అనేటువంటి నిరాశలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. చాలామంది ఇది అబద్ధం, రాజకీయంగా వాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి డ్రామా, ఇది డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఈ రకంగా ఆ శ్రీవారిని కూడా రాజకీయంలోకి లాగాడని చెప్పి ఎంతమంది చెప్పినా కూడా చాలామందికి నమ్మకం కలగలేదు. మరి వీటికి సంబంధించి గతంలో అనేక వీడియోలు కూడా చేశాం, అనేక ప్రశ్నలు కూడా మనం అడిగాం. ఇందులో వాస్తవం లేదు, మరి వీటికి సంబంధించిన ఈ ప్రశ్నలకు సంబంధించి మరి సమాధానాలు చెప్పండి. మరి మంత్రులు కానీ, టీటీడీ ఈవో కానీ, ముఖ్యమంత్రి కానీ మరి వీళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి మాటలకు ఒకరికి పొంతన లేదు అని అనేక ప్రశ్నలు మనం అడిగినటువంటి క్రమంలో ఇది తప్పు జరగలేదని చెప్పి మనం నమ్మినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇదే అంశానికి సంబంధించి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఇవే ప్రశ్నలను సంధించింది. అయితే ఈ సుప్రీంకోర్టులో విచారణ జరిగినటువంటి అంశాలకు సంబంధించి ఏ మీడియా కూడా ఆ విచారణకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు, ఎక్కడ కూడా ఆ వార్తా కథనాలను ఎక్కడ కూడా ప్రచురించలేదు, వాళ్ళ పత్రికలు ఎక్కడ కూడా వీటికి సంబంధించి రాయలేదు. ఊరికే నామకవాసి రాసామన్నట్టుగా రాసి చేతులు దులుపుకున్నారు. కానీ కల్తీ జరగకపోయినా కూడా జరిగిందని చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత ఈ పత్రికలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాయి, వాళ్ళని నమ్మించేటువంటి ప్రయత్నం చేశాయి. కానీ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏదైతే అడిగినటువంటి ప్రశ్నలకు వాటికి సంబంధించి వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మరి ఆ విచారణకు సంబంధించిన అంశాలు కనుక మన పత్రికల్లో ప్రచురిస్తే ప్రజలకు నిజాలు తెలిసే అవకాశం ఉందని చెప్పి కూడా ఎవరు కూడా వాళ్ళ పత్రికల్లో పూర్తి స్థాయిలో ఆ అంశాలకు సంబంధించి రాసే ప్రయత్నం ఎవరు కూడా చేయలేదు. వాళ్ళ ఛానల్లో డిబేట్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే అబద్ధాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి మాట వాస్తవం, కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసినటువంటి మాట వాస్తవం. కానీ నిజాలు అనేటువంటివి చాలా తక్కువ మంది ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. అబద్ధమే నిజానికన్నా ముందుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి క్షేత్రస్థాయిలో ఈ నిజాలు తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. సుప్రీంకోర్టులో జరిగినటువంటి అంశాలకు సంబంధించి కొన్ని పాయింట్స్ సుప్రీంకోర్టు న్యాయస్థానం మరి అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్స్ని ఏమడిగింది అనేటువంటి అంశాలకు సంబంధించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే కోట్లాది మంది ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. ధర్మాన్ని కాపాడాలనుకునే వాళ్ళు, న్యాయం వైపు నిలబడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి, ధర్మం వైపు నిలబడండి. కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా దయచేసి పూర్తిగా ఈ వీడియోని అయితే చూడండి. తిరుపతి లడ్డుకు సంబంధించి ఏదైతే జంతువుల కొవ్వు కలిపారని ఏదైతే చెప్తున్నారో వీటికి సంబంధించి మరి జంతువుల కొవ్వు కలిపినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు. మరి వచ్చినటువంటి కల్తీ ఉందని భావించినటువంటి ట్యాంకర్లను వెనక్కి పంపించామని చెప్పి టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పినప్పుడు మరి ఆ కల్తీ నెయ్యిని వాడనప్పుడు అది ఏ రకంగా లడ్డు కల్తీ అవుతుంది? కాదు. మరి అలాంటప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఆధారాలు లేకుండగా కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలను ఏ రకంగా దెబ్బతీస్తాడు? ఆ భగవంతుడిని ఎందుకు రాజకీయాలకు లాగుతాడు? ఇది తప్పు కాదా అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయస్థానం ప్రశ్నించింది. వీటికి మరి వీళ్ళ తరపున మాట్లాడుతున్నటువంటి వాదిస్తున్నటువంటి అడ్వకేట్ల నుంచి ఎలాంటి సమాధానం లేదు. ఎన్డీడీబీ రిపోర్టుకు సంబంధించి ఆ సంస్థనే చెప్పింది, ఒక్కోసారి మా రిపోర్టు కూడా తప్పయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఆ సంస్థ చెప్పినప్పుడు మరి అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ల్యాబులు ఉన్నాయి మరి టెస్ట్ చేయడానికి. మరి ఇంత జరిగినప్పుడు కోట్లాది మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసేటువంటి అంశానికి సంబంధించి మీరు ఎందుకు సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోలేదని కూడా అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మరి ముఖ్యమైనటువంటి ఇంకో విషయం ఏంటంటే ఈ నెయ్యిని ఎంతమంది కాంట్రాక్టర్లు సప్లై చేస్తున్నారు అంటే వీళ్ళ తరఫున న్యాయవాదులు 5 సంస్థలు ఈ నెయ్యిని సప్లై చేస్తున్నాయని చెప్పి చెప్పింది. ఈ 5 సంస్థలు పంపించినటువంటి నెయ్యిని వాడుతున్నప్పుడు ఇందులో ఏ సంస్థ నుంచి వచ్చినటువంటి నెయ్యి కల్తీ అయిందని చెప్పి ఎట్లా గుర్తించారు మీరు, ఏ రకంగా కనిపెట్టారు మీరు అనే దానికి సంబంధించి కూడా వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు. అదేవిధంగా ఏదైతే లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి చంద్రబాబు నాయుడు ఆధారం లేకుండా ఎప్పుడైతే మాట్లాడారో ఆ రకంగా మాట్లాడినటువంటి వ్యక్తే
మళ్ళీ సిట్టుని ఏర్పాటు చేస్తూ ఉన్నా సిట్టు దర్యాప్తు చేస్తుందని చెప్పినప్పుడు ఆ సిట్టు పైన మరి ఆ వ్యక్తి యొక్క ప్రభావం ఉండదా, మరి ఆయన చెప్పినట్టే మరి సిట్టు దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అదే కాకుండా మీరు రాజకీయాలకు సంబంధించి మీ హామీలకు సంబంధించి కానీ మీరు రాజకీయంగా ఏదైనా మాట్లాడుకోండి, కానీ కోట్లాది మంది ప్రజలు ఆరాధించి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటువంటి అంశాలకు సంబంధించి దయచేసి భగవంతుడిని ఈ రాజకీయాలలోకి లాగొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడికి సుప్రీంకోర్టు ఘాటుగానే చెప్పింది. చాలామంది కూడా మొదటి నుంచి ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే జూలైలో ఎప్పుడో రిపోర్ట్ వచ్చిందని వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి జూలైలో రిపోర్ట్ వస్తే మరి సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు మరి కల్తీ జరిగిందని మాట్లాడిండు. సెప్టెంబర్ 25వ తారీఖున కేసు ఫైల్ చేసినారు. అంటే ఈ 2 నెలల కాలంగా ఎందుకని మీరు సైలెంట్గా ఉన్నారు? ప్రభుత్వం కానీ టీటీడీ కానీ ఎందుకని సైలెంట్గా ఉన్నారు? 2 నెలల తర్వాత ఈ అంశానికి సంబంధించి ఎందుకు తెరపైకి తీసుకొచ్చారనే అంశానికి సంబంధించి కూడా వీళ్ళ దగ్గర సమాధానం లేదు సుప్రీంకోర్టు న్యాయస్థానం అడిగినటువంటి సందర్భంలో. ఇదే కాకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉండి బాధ్యతాయుతమైనటువంటి పదవి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆధారాలు లేకుండా ఏ ఆధారాలు లేకుండా వేటిని ఆధారం చేసుకొని ఈ రకంగా మరి భగవంతుడిని రాజకీయాలకు లాగడం, మరి లడ్డీ తయారులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి మాట్లాడడం ఇది నిజంగా దుర్మార్గం. ఇలాంటి ప్రకటనలు చేయకూడదు. ఆధారాలు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి అక్కడికి వెళ్ళి మరి మీరు ఎవరిని అడిగి ఈ రకంగా మాట్లాడారు? టీటీడీ ఈవో చెప్తున్న దానికి మీరు మాట్లాడుతున్న దానికి అసలు సంబంధమే లేదు. దీనికి కూడా వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ముఖ్యంగా నేను మొదట్లోనే మీకు చెప్పాను, కల్తీ జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళారు వీళ్ళు, దానిలో సక్సెస్ అయ్యారు వీళ్ళు. కానీ ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు న్యాయస్థానం అడిగినటువంటి ప్రశ్నలు కానీ, అదేవిధంగా అనేక మందికి ఉన్నటువంటి అనుమానాలకు సంబంధించి కానీ వీటన్నిటికీ వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఆన్సర్ లేదంటే దాని అర్థం ఏంటి? అసలు తప్పే జరగలేదు. కాబట్టి నిజాలు ఏంటి అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మరి సుప్రీంకోర్టు న్యాయస్థానం భావించింది. అందుకే నేను చెప్తున్నది ఏంటంటే ఈ నిజాలన్నీ కూడా ప్రజల్లోకి గట్టిగా వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నిజమేది అబద్ధం ఏదని చెప్పి మొదటి నుంచి మొత్తుకుంటున్నది ఇదే. వీళ్ళు అబద్ధానికి సంబంధించి వాళ్ళ పత్రికలు కానీ, వాళ్ళ మీడియా ఛానల్స్ కానీ, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, వాళ్ళ సోషల్ మీడియాలో కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. పదే 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 ప్రచారం చేయడం వల్ల అసలు తప్పు జరగలేదని భావించినటువంటి వ్యక్తి కూడా చివరకు నిజంగా తప్పు జరిగి ఉంటుందేమో అనుకునే భావనలోకి వీళ్ళు తీసుకువెళ్తారు. అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారు కూడా. కాబట్టి అసలు నిజాలు ఏంటనేది వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకొక వ్యక్తులు చెప్పింది కాదు, సుప్రీంకోర్టు న్యాయస్థానమే అసలు ఆధారాలే లేకుండా ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తారు, ఆధారాలే లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎందుకు ఈ రకంగా మాట్లాడారనేటువంటి ప్రశ్నలకు వాళ్ళ దగ్గర ఆన్సర్ అయితే లేదు. సో తిరుపతి వెంకన్నను రాజకీయంగా వాడుకున్నటువంటి వ్యక్తులు కానీ, ఆ పుణ్యక్షేత్రం పైన తప్పుడు ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులు కానీ ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే. సో ఈ విచారణ ఇంకా కొనసాగుతుందని చెప్పి సుప్రీంకోర్టు న్యాయస్థానం చెప్పింది. మరి వేరే దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటే చెప్పమని కూడా మరి ఆ న్యాయవాదులను అడిగింది. మరి ఆగస్టు 3వ తారీఖున మళ్ళీ విచారణ చేస్తామని కూడా మరి సుప్రీంకోర్టు న్యాయస్థానం చెప్పినటువంటి పరిస్థితుల్లో వీటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే సుప్రీంకోర్టు న్యాయస్థానం అడిగిన దాంట్లో ఏ ఒక్కదాన్ని కూడా మరి వీళ్ళు ఆన్సర్ చెప్పలేకపోయారు. సిద్ధార్థ్ లూత్రా మీకు తెలిసే ఉంటుంది, చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి కేసులు ఏ రకంగా గతంలో వాదించినటువంటి వ్యక్తి. అప్పుడు కూడా ఆయన మరి సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చెప్పలేక బెయిల్కి సంబంధించి ఎన్ని పిటిషన్లు వేసినా కూడా బెయిల్ రానటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో లేనటువంటి రోగాలన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి ఉన్నాయని చెప్పి, కన్ను బాలేదు, కాలు బాలేదు, కడుపు నొప్పి అని చెప్పి, మెడ నొప్పి అని చెప్పి, కంటి ఆపరేషన్ చెప్పి ఇవన్నీ చెప్పి అప్పుడు బెయిల్ తీసుకొని బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సిద్ధార్థ్ లూత్రా ఆయన తరఫున వాదించారు. ఇప్పుడు అదే సిద్ధార్థ్ లూత్రా ఇప్పుడు టీటీడీ తరఫున వాదిస్తున్నారు. కానీ దేనికి కూడా ఆన్సర్ చెప్పలేనటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు అడిగింది, మరి అది నిజమా కాదా మీ టీటీడీ ఈవోని వెళ్ళి అడగండి, అక్కడికి వెళ్ళి పూర్తి సమాచారం తీసుకొని రండి అని చెప్పి కూడా మరి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో వీటన్నింటికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా పైన ఉన్నాయి. ఈరోజు అత్యున్నత న్యాయస్థానంలో జరిగినటువంటి విచారణ దానికి ఎగ్జాంపుల్. ఆ భగవంతుడి దయ మా పైన ఉంది. మేము భగవంతుడి విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించామని చెప్పి
ఇటు వైవి సుబ్బారెడ్డి కానీ అటు బీజేపీకి చెందినటువంటి సుబ్రహ్మణ్యం కానీ వీళ్ళు వేసినటువంటి పిటిషన్ల ఆధారంగానే విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో వీటికి సంబంధించి ఆ పార్టీ శ్రేణులు కూడా చెప్తా ఉన్నారు. ఎప్పటికైనా న్యాయం ధర్మం కొద్ది లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా గెలిచి తీరుతాయనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని, చివరికి తీర్పు కూడా వాళ్ళ చెంప మీద కొట్టినట్టే ఉంటుంది అని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో తీసుకువెళ్తానని చెప్పి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యవహారానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. జాతీయ మీడియాలో అయితే ఇటు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ రకంగా భగవంతుడిని వాడుకొని రాజకీయంగా లబ్ధి పొంది మీరు ఏం సాధిస్తారని చెప్పి దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇంకా సుప్రీంకోర్టు అడిగినటువంటి అనేక ప్రశ్నలకు వీళ్ళు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. సో వీటికి సంబంధించి మాత్రం వాళ్ళ మీడియాలో కథనాలు రావు, వాళ్ళ మీడియాలో డిబేట్లు జరగవు. మీరు కావాలంటే ఈరోజు వాళ్ళ పత్రికలన్నీ అబ్జర్వ్ చేయండి, వాళ్ళ ఛానల్ కూడా ఒకసారి చూడండి. వీటికి సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళు చెప్పలేదు. సో కాబట్టి దయచేసి ధర్మం వైపు నిలబడాలనుకునే వాళ్ళు, ధర్మం గెలవాలని కోరుకునేటువంటి వాళ్ళు ఈ వీడియోలోని అంశాలు ప్రజలకు చేరాలి, ప్రజలకు తెలియాలి. కాబట్టి దయచేసి షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.